నేనేమంటున్నాను, ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంతమంది ఉండరా మళ్ళీ మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన 30 మందిని తీసుకొచ్చిన అంటున్నారు. నాకు తెలుసు మహబూబ్ నగర్ నుంచి వచ్చిండ్రు, జైరాబాద్ నుంచి వచ్చిండ్రు, ఖమ్మం నుంచి వచ్చిండ్రు, అంటే ఓ ఖమ్మం నుంచి వచ్చిండ్రు, అంటే జిల్లాకి 10 హైదరాబాద్ నుంచి అంటున్నా. నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలి, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి. అవునా కదా? ఇక్కడనే ఉన్నది డిస్ట్రిక్ట్స్ అంటే మనం 10 మందిని పిలిచినాం, మీరు అందరూ వచ్చిండ్రు, చాలా సంతోషమైన విషయం. కానీ మీరు అందరూ కూడా ఇట్లా పకడ్బందీగా మీరు ధైర్యంగా ముందుకు రాకుంటే, ఇంట్లలో కూర్చొని అరే వాళ్ళు ఉండరు కదా చూసుకుంటారంటే, ఇప్పుడు అయిన సంగతి ఎట్లయితే అయ్యిందో మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీ జనరేషన్స్, మన జనరేషన్స్ అందరు కూడా ఇట్లనే ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు అందరు కూడా ఆలోచించుకోవాలి, అసలు మీ మీద ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ. ఎవరు చేయగలుగుతారా? నిజంగా ఊర్లలో పోతే బీద మాలోడు ఉన్నా కానీ ఆయన ఇది చేయగలుగుతాడా? మన ఎంప్లాయీసే చేయగలుగుతారు. మీరే ప్రెషర్ పెట్టగలుగుతారు, మా మీద కూడా ప్రెషర్ పెట్టేది మీరే. కానీ మీరు ఎక్కువ సంఖ్యలో రాకుంటే మనం ఫెయిల్ అవుతామే. మీరు అందరు కూడా ఈ విషయం గమనించాలి. ఎందుకంటే ఈ విషయం గమనించకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. అందరు కూడా అరే నాకేం చేసేది ఉన్నది, మీకు తెలుసు కదా. ఓ రాజు అంటాడు అందరు పోయి పాలు కలపమంటే అందరు పోయి నీళ్ళే కలుపుతారు. అందరూ అరే వాడు పోస్తాడు కదా అనుకోని అందరు పోయి ఇట్లనే ఉన్నారు. అరే వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. మీరు అందరూ ఆ విషయం గమనించాలి. ఇప్పుడు కూడా ఈ ఇంత బ్యాడ్ టైంలో కూడా మీరందరూ ఏకం కాకుంటే మనం ఎట్లా, హౌ కెన్ వి బీ సక్సెస్ఫుల్? మీరు ఈ విషయం ఆలోచించాలి. అండ్ ఇది మీరు 10 మందితో మాట్లాడాలి. మీరు ఇది మాట్లాడకుంటే, మీరు అందరినీ మోటివేట్ చేయకుంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మేము ఎంత కొట్లాడినా కానీ, ఇప్పుడు మొన్న మేము అందరం పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పినాము, అరే ఏంటిది మీరు కొద్దిగా ఆలోచించి చేయండి అని చెప్తే, తర్వాత నాకు తెలిసింది నా కమిషన్ సబ్ కమిటీ వేస్తున్నాడు. నేను ఆ రోజు వేరే విషయం మీద కలవనికి పోయిన ముఖ్యమంత్రి గారితో చెప్పిన వారికి, సార్ నేను ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి ఇద్దరికి కూడా ఇదే చెప్పిన, అరే మీరు ఈ సబ్ కమిటీ వేయొద్దు, ఈ సబ్ కమిటీలో పొలిటికల్ ఒత్తిడి ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు ఉండవు. ఎవరైతే కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, న్యాచురల్, అది తప్పేం లేదు. రాజకీయాలు అంటే ఇదే రాజకీయం. ఈ రాజకీయంలో మీరు న్యాయం ఎట్లా చేస్తారు? మీరు నిజంగానే సుప్రీంకోర్టు డిసిషన్ న్యాయంగా చేయాలనుకుంటే మీరు కమిషన్ వేస్తే బాగుంటుందని చెప్పి నేను వీళ్ళకి చెప్పినాను, శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి. తర్వాత ఈ కమిటీ వేస్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారు కూడా పోయి చెప్పినాను, నేను మీరు ఈ కమిటీ ఆపండి కొన్ని రోజులు, ఈ కమిటీ ఆపిన తర్వాత ఒక కమిషన్ వేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు అన్నారు, వివేక్ నేను దీంట్లో ఎక్కువ ఏం చేయలేను, ఎందుకంటే నాకు కేంద్రం నుంచి ఆదేశాలు రావడం జరిగింది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, అందుకోసానికి నేను కమిటీ వేస్తున్నా, నీకేమైనా ఉంటే పోయి ఢిల్లీలో మాట్లాడమని చెప్పి ఆయన నాకు అడ్వైజ్ చేయడం జరిగింది. అంతటిలో నాకు ఆరోగ్యం బాగాలేకుండే లాస్ట్ 10 days నేను వైరల్ ఫీవర్తో బయటికి వెళ్ళలేదు. యాక్చువల్లీ ఎస్టర్డేనే బయటకు వచ్చిన, ఈరోజు 2nd day అన్నమాట బయటకు రావడం. నేను రేపు కూడా ఢిల్లీకి పోతున్నా, డెఫినెట్లీ మాట్లాడితే నేను ఢిల్లీలో, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే ఇది పొలిటికల్ ఉన్నప్పుడు వాళ్ళ ఏది అడ్వాంటేజ్ ఉంటుందో అదే నిర్ణయాలు తీసుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. కానీ అది ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో, ఏదైతే అందరికీ న్యాయం చేయాలో న్యాయం చేయలేరు వాళ్ళు. అందుగురించి దీంట్లో ఇండిపెండెంట్ ఎవరైతే ఈ మాలా మాదిగాకి కనెక్టెడ్ లేరో వారు ఒక కొంచెం అవగాహన ఉండి మేము సరిగా నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి అటువంటి వాళ్ళతోని ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తే మనకు నిజంగా న్యాయం అవుతుంది. మనకు కూడా అనిపిస్తుంది, అరే నిజంగానే ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుందని చెప్పి కూడా మనకు ఎందుకంటే మనకు కూడా భరోసా ఉండాలి. ఎందుకంటే ఒక విషయం అందరు మర్చిపోతున్నారు, నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా ఇదే చెప్పినాను. ఏమని మీరు అందరు అనుకుంటున్నారు
మాలల సంఖ్య తక్కువ ఉన్నదని. మనం ఎంతమంది ఉంటామా? 30 లక్షల కన్నా ఎక్కువ ఉంటామా లేదా? నిజంగా చెప్పండి, ఉంటామా? కానీ ఎక్కడ కనబడుతుండ్రా? ఆ జోష్ కనబడతలేదు, ఆ దమ్ము కనబడతలేదు. నిజంగా చెప్పాలంటే మాలల ఏదైతే సంఖ్య ఉన్నదో, మీరు 30 లక్షల మంది ఉన్నారండి, అది ఫ్యాక్ట్. యాక్చువల్లీ నాకు కూడా కొంచెం డౌట్ ఉండే. ఎప్పుడు కూడా నేను సర్వే గారిని అడుగుతూ ఉంటాను, అరే మీరు ఎప్పుడు, అరే మేము ఇన్ని లక్షల మంది ఉన్నాము, ఎక్కడుందా ఆ డాటా చూపించు. మీరు డాటా చూపించకుంటే మేము ఎక్కువ మాట్లాడలేము. అందరూ కూడా మందకృష్ణ మాదిగా చెప్పినట్టే వింటుంటారని చెప్తే, నాకు మొన్న దిగంబర్ కాంబ్లే గారు సెన్సస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సెన్సస్ రిపోర్ట్ 1971ది. 1971 తీసుకున్నాను. ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి, ఏదో ఒక బేస్ ఉండాలి. యాక్చువల్లీ ఆ రెఫరెన్సు, ఆ బేస్ ప్రకారంగా పోతే మంచిగా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా అక్కడ మన సంఖ్య ఎంత ఉన్నదో, అన్ని కులాల సంఖ్య ఎంత ఉన్నదో మంచిగా వివరంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్ ఆఫ్ గ్రోత్ ఎస్సీస్లో అన్ని వర్గాలకు చెందిన వాళ్ళకి కూడా మనము ఆ రేట్ ఆఫ్ గ్రోత్ 8%, 10% పర్ ఇయర్ తీసుకున్నా కానీ మన మాలాల సంఖ్య 30 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది. అది అన్ని అథెంటిక్ ఫిగర్స్ అన్నమాట. నేను ఎక్కడ యాడ్ చేస్తలేను. మనకి ఏదైతే మనం కొట్లాడే హక్కు ఉన్నదో మనకున్నది. కానీ ఆ 30 లక్షల సంఖ్య ఉన్నట్టు ఎట్లా నిరూపించాలి? ఎవరు బిలీవ్ చేస్తారు? ఎవరు కూడా బిలీవ్ చేయరు. ఎందుకంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్ని పార్టీలలో. ఎందుకు పార్టీల్లో ఇట్లా నిర్ణయానికి వస్తున్నారు? మాట్లాడు. అందరు కూడా అనుకుంటారు, అరే నిజంగానే వాళ్ళు చెప్పేది కరెక్టే, ఉద్యోగాలు పోతున్నాయి వాళ్ళకు, వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. అందరు కూడా ఒక విషయం గమనించరు. ఎందుకంటే మనకు తెలంగాణలో మనము నిజాం రూల్లో ఉంటుంది, ఆంధ్రాలో బ్రిటిష్ రూల్ ఉండే. అక్కడ మాలలందరూ కూడా మంచిగా చదువుకున్నారు. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు కలిపి వచ్చినాయి. అది కరెక్టే, అది తప్పేం లేదు ఆ ఫిగర్స్లో. కానీ ఆ రిక్రూట్మెంట్లో కూడా తెలంగాణ మాలలందరూ కూడా తక్కున్నారు. అప్పుడు ఆ ఏదైతే ఇంజస్టిస్ అప్పుడైందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్తో. దీన్ని ఎవ్వరు కూడా కరెక్ట్ చేయలేరు. ఎవరు కరెక్ట్ చేయగలరు? మనమే కరెక్ట్ చేయొచ్చు. దాన్ని ఎట్లా చేయొచ్చు మనం కరెక్ట్? దీన్ని చెప్పండి మీరు. మనము ముందుకు రావాలి, మనం ధైర్యంగా ఉండాలి. మనం ముందుకు వచ్చి సరే సార్ ఎనీ మీటింగ్ ఉన్నప్పుడు మన సత్తా ఏముందో మనం చూపించకుంటే మనం ఈ బ్యాటిల్లో, ఈ వార్ అనుకోండి, ఏదని అనుకోండి, మనము సక్సెస్ అయ్యేది చాలా కష్టం. ఎందుకంటే అందరికీ ఇంప్రెషన్ అయితే ఇదే ఉన్నది, మాలల సంఖ్య తక్కువన్నది, వీళ్ళని కేర్ చేయకుంటే కూడా వీళ్ళు బయటికి రారు, ఏదో మేము టేకిన్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పి అందరు అనుకుంటారు. నేను మొన్న మా పార్టీలో కూడా, ఎందుకంటే ఎంత ఆవేదన ఉన్నప్పటికీ కూడా, ఎంత మాలల వారి గురించి మేము సపోర్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా, మాకు కూడా రాజకీయ పార్టీలో ఉన్నాము, ఎమ్మెల్యే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీకి మేము రిప్రజెంట్ చేస్తున్నాము. ఏమైంది? నాకు రిప్రజెంట్ చేస్తున్నాము. పార్టీలో కూడా మా పైన ఒత్తిడిలు ఉంటాయి. కానీ మేము ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మేము బయటికి వచ్చి మేము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానికి మీరు పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేయకుంటే మీరందరూ కూడా అదే ఇప్పుడే నాగరాజు గారు మంచి విషయం చెప్పినారు. ఈ మాలల సోదరులందరూ కూడా సాక్రిఫైస్ చేయాలి. నాకు పోతే పోనీ పోస్ట్, నాకు పోతే పోనీ కొన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటా, కానీ నేను దీని గురించి నేను కొట్లాడతా అని చెప్పి మీరందరూ ముందుకు రాకుంటే మనం డెఫినెట్లీ సక్సెస్ఫుల్ కాము. ఇట్లా మీరందరూ దానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోండి. లేకుంటే అరే నాతో ఉన్నాడు, ఆయన ముందుకు పోతుండు, ఆయన రాజకీయంలో ముందుకు పోతాడా, నేను ముందు ఉండాలి, నేను ఇంత చేసిన కదా అని చెప్పి అనుకుంటే మనం మళ్ళీ ఇంతే డివిజన్లు వచ్చి మళ్ళీ వెనకకు పడిపోతాం. ఈ విషయం, ఈ మోటివేషన్ని నేను మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడినప్పుడు కూడా అందరికీ ఒకటే ఇచ్చిన భరోసా. వాళ్ళకి నాకు కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి ఉన్నది. సార్ మీరు ఎందుకు మాలా లీడర్ అవుతున్నారు, ఎందుకు పోయి ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నారని చెప్పి నా మీద కూడా చాలా ప్రెషర్ ఉన్నది. కానీ నేను వారికి ఇంతే చెప్పిన, అరే మా దగ్గర 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడ పోవాలి, ఎక్కడనో ఒక దారి ఉండాలి వాళ్ళకు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. నేను పార్టీలో కూడా ఇదే చెప్పినాను, కాంగ్రెస్ పార్టీలో, అరే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంత 30 లక్షల మంది సంఖ్య ఉన్న కమ్యూనిటీకి అన్ని ఇతర మీరు
గౌడ్స్ చూసుకోండి, పద్మశాలీస్ తీసుకోండి, మునూరు కాపులు తీసుకోండి, వాళ్ళందరూ కూడా ఇండివిజువల్లీ చూసుకున్నప్పుడు మన సంఖ్య అందరికన్నా ఎక్కువ ఉన్నది. కానీ ఇంతకుముందు నాగరాజు గారు చెప్పినట్టు మన సంఘాలు, మనం ఇన్ని సంఘాలు అయిపోయినప్పుడు మనం అందరం కూడా ఐక్యమత్యంగా లేమని చెప్పి అందరూ కూడా మనకు గౌరవం ఇస్తలేరు. అది ట్రుత్. నిజంగా చెప్పాలంటే అరే మనకు ఆ గౌరవం ఇస్తలేరు. అది ఒకటే ఒక సొల్యూషన్ దానికి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరు కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవాలి. అందరు కూడా ఫస్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. మనం అందరము మా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మనకు శాలరీస్ మంచిగా వస్తున్నాయి, మీరందరూ కూడా మెంబర్షిప్ చేయాలి. 500 రూపీస్, 1000 రూపీస్, కొందరు 500 ఇస్తారు, కొందరు 1000 రూపీస్ ఇవ్వచ్చు, కొందరు 2000 రూపీస్ ఇవ్వచ్చు. కానీ ఆ పట్టుదలతోని మనం ముందుకు రాకుంటే మనం ఫెయిల్ అవుతాం. నిజంగానే మొన్న మహబూబ్ నగర్ మీటింగ్, అక్కడ ఆఫీసర్లు అందరూ కూడా కలుసుకొని సార్ మేము చేసుకుంటాము మీటింగ్, మీరు ఏం ఓన్లీ వచ్చి అడ్రస్ చేసుకోండి అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు. అట్లా ఉండాలి మనం. అట్లా లేకుంటే ఎవరో ఒకరు అనిపిస్తుంది తర్వాత, అరే నేను ఇంత చేసిన నాకు అంత ప్రాధాన్యత లేదని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ జాతికి సంబంధించిన సమస్య అని చెప్పి మనం కూడా ఏదో కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, మనం కూడా ఏదో చెయ్యాలి అని చెప్పినప్పుడే మనం సక్సెస్ఫుల్గా అవుతాము, ముందుకు పోవచ్చు. మనకు ఎందుకంటే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అందరూ అనుకుంటున్నారు ఈ జడ్జిమెంటు ఎంఆర్పిఎస్కి చాలా అనుకూలంగా ఉందని. రాంగ్. యాక్చువల్లీ జడ్జిమెంట్ చదివితే ఎంఆర్పిఎస్కి లేదు, మాలాస్కి లేదు, ఎవరికి లేదు. అది కొట్లాడ పెట్టించే జడ్జిమెంట్ ఇది. ఏముంటుంది, పాపులేషన్ వైజ్ కూడా రిజర్వేషన్ ఉండొద్దు అంటుంది ఈ జడ్జిమెంటు. అయితే ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇది వాళ్ళు ఏదో ఒక లెక్కలు పెట్టుకొని, ఎందుకంటే మనం చూసినాం రామచంద్రరాజు ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో అన్ని అబద్ధాలు దాంట్లో మ్యానుఫ్యాక్చర్డు. దాంట్లో అన్ని కులాలు ఎక్కడెక్కడ ఏం చేయాలి సెన్సస్ అని చెప్పి మనకేమో 10% గ్రోత్ ఇవ్వలేదు, వాళ్ళకు 10% గ్రోత్ ఇచ్చి వాళ్ళ సంఖ్య ఎక్కువ చూపించడం జరిగింది. అది 100% తప్పు రిపోర్ట్. అసలు మనము ఆ రోజుల్లోనే ఆ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయనుండే మనం. అది ఛాలెంజ్ చేయక అది మన తప్పు. అది మనం కూడా కొన్ని విషయాలలో లీగల్గా కూడా మనము సరిగా ఉండాలి. ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఏదైతే ఉందో ఈ క్రీమీ లేయరు ఇవన్నీ కూడా ఏదైతే అన్నారో ఎంపెరికల్ డేటా క్రియేట్ చేయమని, ఎవరు కూడా ఇంత తొందరగా ఎంపెరికల్ డేటా క్రియేట్ చేయలేరు. ఎందుకంటే అది సైంటిఫిక్గా చేయాలి. రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో సెన్సస్ మనము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దాని ప్రకారంగా చేసినప్పుడు దాంతోపాటు ఈ ఎంపెరికల్ డేటా కూడా ఇంక్లూడ్ చేస్తే అప్పుడు మనకు కరెక్ట్ ఫిగర్స్ వస్తాయి. తర్వాతనే మనము ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. కానీ అప్పటి వరకు, ఎందుకంటే మన సంఖ్య ఎంతున్నది, మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము, మనము నిజంగానే మన వ్యూ పాయింట్ సరిగా చెప్తున్నామా లేదా, ప్రభుత్వానికి ప్రజలకు చెప్తున్నామా లేదా, అది చెప్పడానికి మనకు స్ట్రెంగ్త్ అవసరం ఉన్నది. ఆ స్ట్రెంగ్త్ అంటే కేవలము నంబర్స్. మీరందరూ కూడా ఫస్ట్ ఛాలెంజ్, మీరందరూ కూడా మెంబర్షిప్ సరిగా చేపిస్తే అన్ని డిస్ట్రిక్ట్లలో ఎవరో 10 మంది ఇనిషియేటివ్ తీసుకోండి. ప్రెసిడెంట్ ఎవరున్నా కానీ 10 మంది ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ చాలామందికి తెలుసు ఎవరు మాలా కాలనీ ఎవరున్నారో, ఎవరి మాలా సంఘాలు ఎవరున్నారో. ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక మంచి స్టెప్ ఫార్వర్డ్ ఉంటుంది. అప్పుడు మనకు కూడా అరే మన జాతి కోసం మనం కొట్లాడాలి, మనం జాతి కోసం కొట్లాడదామని చెప్పి కొంచెం మోటివేట్, మనం సెల్ఫ్ మోటివేషనల్ ఉంటుంది ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు. దాని తర్వాత సర్వయ్య గారు, మేము ఇంతకుముందు డిస్కస్ చేసినాము, సర్వయ్య గారు రోలు కేవలము అందరితో కలుపుకొని మనము సంఘానికి, ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి, అందరు గ్రూప్స్ని ఒక తాటిపై తీసుకొచ్చి మనము స్ట్రాంగ్గా మనం స్ట్రెంగ్త్ ఎప్పుడు చూపించుకోగలుగుతామో మనం అందరం కలిసి ఉన్నప్పుడు. ఈ 10 మంది ఉండి 10 సంఘాలు పెట్టుకుంటే 10 మంది ఉంటారు. కానీ అందరూ 10 మంది ఒక్క తాటిపైన వచ్చినప్పుడు 100 మంది ఉంటారు. కానీ అది
కుదరటం లేదు. ఎందుకంటే ఎస్సీస్కి చెందిన ఏదైతే షార్ట్ కమింగ్స్ కొన్ని ఉంటాయి కదా, మన జాతి ఈజ్ నాట్ ఇన్ని సంవత్సరాలు 3000 సంవత్సరాలు మనకు డిస్క్రిమినేషన్ వివక్ష ఏదైతే జరిగిందో దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనము లీడర్స్ని కూడా బ్లేమ్ చేసేది లేదు. ఎందుకంటే స్ట్రగుల్ అంతా ఎట్లా సస్టైన్ కావాలని ఉన్నది. నిజంగానే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 3000 సంవత్సరాల వివక్షను కేవలం 70 సంవత్సరాలలో రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో చాలా ఘోరంగా ఉంది. మనము దీన్ని తిప్పికొట్టాలంటే అందరం కలిసినప్పుడే మనం చేయొచ్చు. సో మీరందరికీ కూడా ఇదే చెప్తున్నాను, మీరందరూ ఈ విషయాలలో అందరూ కూడా పట్టించుకోవాలి. కానీ నేను ఒక్కనే కాదు, నేను ఒక 10 మందిని తీసుకొస్తానని మీరు హైదరాబాద్ మీటింగ్లో ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు, సర్వయ్య గారు చెప్పినట్టు 10 లక్షల మందితో కన్నా తక్కువ మీటింగ్ మనం పెట్టు. ఆ ఆలోచనతోనే మనం అందరం కలిసి ముందుకు వెళ్దామంటే మేము ఉంటామయ్యా. లేకుంటే మీరు కూడా మాకు చెప్పండి సార్, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పి ఏమంటారు నాగరాజు? అవునా కదా? మీరు ఆ ఛాలెంజ్ మీకు, ఎందుకంటే మీ భుజాల మీద ఉంది ఈ ఛాలెంజ్, మా మీద కాదు. మేమేం చేయొచ్చు? మేము మీకోసం పోయి మా మనుషులందరూ కూడా సఫర్ అవుతున్నారు, మేము వాళ్ళ కోసం కొట్లాడాలని చెప్పి మేము మీకోసం కొట్లాడతాం. కానీ ఆ కోర్ ఏదైతే ఉన్నదో అదంతా మీరు చేసే బాధ్యత ఉన్నది. మేము మీతో ఉంటాము, మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ చేస్తాము. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎమ్మెల్యేస్ కూడా ముందుకు వస్తుంది అన్నారు, వాళ్ళకి ఇంకా కొంచెం మోటివేషన్ చేసే అవసరం ఉన్నది. మీరందరూ కూడా మీ గ్రామాలలో వెళ్ళి మీ ఎమ్మెల్యేలు ఏదైతే నియోజకవర్గం నుంచి ఉన్నారో వాళ్ళని యాక్టివ్ కావమనండి, ఎవరైతే ఎలక్ట్ కాలేదో వాళ్ళని కూడా యాక్టివ్ కావమనండి. అప్పుడు ఉన్నప్పుడే 10 చేతులు కలిపినప్పుడే మనము స్ట్రాంగ్ అవుతాము. సో మీరు ఈ విషయంలో మీరందరూ కూడా ఐక్యమత్యంగా, మనము జిల్లాలో చాలామంది వచ్చినారు, మీ జిల్లాలో మీటింగ్ చేయండి. మేము 27th మహబూబ్ నగర్ మీటింగ్ ఎప్పుడు? లేదు 27th సండే ఎప్పుడు? 27th నాడు మహబూబ్ నగర్. ఎక్కడే వచ్చిగా మహబూబ్ నగర్ వాళ్ళు 27th నాడు మహబూబ్ నగర్ మీటింగ్ పెట్టాను. కొందరు లీడర్లు ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా. ఇదొక టెస్ట్ కేసా. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ నుంచి 10 మంది రావాలి, అన్ని డిస్ట్రిక్ట్ నుంచి. మీరు వచ్చి చూడాలి ఎట్లయితుంది మీటింగు. మన డిస్ట్రిక్ట్లో దీనికన్నా పెద్దగా చేద్దాము. మనకు కూడా అది ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్ గోల్ లేకుంటే మళ్ళీ అరే పోనీ అయిపోయింది కదా, మీటింగ్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ అంతే సంగతి ఉంటుంది మన పరిస్థితి. మీరందరూ కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. మేము మీ ప్రోత్సాహంతో మేము ఉంటాం, మీతోని మీకు భరోసా ఇప్పిస్తున్నాము. ఎక్కడ కూడా నిన్న కూడా ఒక సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ ఆమె వచ్చింది, సార్ నేను రిఫండ్ ఇచ్చినందుకు నాకు సస్పెండ్ చేసినారన్నారు. నేను ఇమ్మీడియట్లీ సీఎంఓ నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పినాను, ఏంటి సార్ ఇది, మీరేమో ఎస్సీ ఎంప్లాయీస్కి, ఎందుకంటే నేను ఆమె కేసు స్టడీ చేసిన 5 minutesలో, ఆమె రూల్ ప్రకారంగా 3 monthsలో రిఫండ్ ఇవ్వాలి ఆల్రెడీ క్రెడిట్ ఉన్నప్పుడు. కానీ ఆమెకు ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఎమ్మెల్యేస్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు, మేమందరం పోయి కొట్లాడినప్పుడే ప్రభుత్వం కళ్ళు కూడా తెరుస్తారు. సో నేను మీ అందరికి చెప్తున్నాను, ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే మీరు రాండి, మేము పోయి కొట్లాడతాము. నాగరాజు గారు ఉన్నారు, నేనున్నా, మీకోసం కొట్లాడతాము. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మా నాన్నగారు చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడే శంకర్ గారు చెప్పినట్టు చాలా సంఘాలు చాలామంది మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. చిన్న సమస్య సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఫాదర్ దగ్గరికి వచ్చేవారు. నేను అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నా, నేను వింటున్నా. నేను 1980లో అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఆఫీసర్స్కి ఎవ్వరు కూడా కలెక్టరు ఎస్పీ పోస్టింగ్ రాకపోతుండే. కనపడి ఆ రోజులలో ఫాదర్ కొట్లాడి 4 కలెక్టర్ని 4 ఎస్పీలు పోస్ట్ చేయించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మాకు కూడా ఒక అవగాహన వస్తుంది, మాకు కూడా కొత్త ఐడియాస్ వస్తాయి. మీకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయడానికి మాకు కూడా అనిపిస్తుంది కదా, అరే మా వాళ్ళు ఉన్నారు, మేము సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మాకు ఆ ఫీలింగ్ రావడానికి మీరందరూ కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు అనుకుంటారు తర్వాత అరే సార్ ఎప్పుడు మా మీద నొక్కుతున్నాడని కొందరు కమెంట్ చేస్తారు. కానీ ట్రుత్ ఏంటంటే ప్రజాబలం ఉన్నప్పుడే రాజకీయాలలో ఎవరైనా
గుర్తిస్తారు. సో మీరు ఆ విషయం మర్చిపోతే మీ పరిస్థితి అట్లనే ఉంటుంది, మా పరిస్థితి అట్లనే ఉంటుంది. సో మీరు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఎవరైతే వచ్చిండ్రో అందరు కూడా ఒక 100 మందిని నేను మాలా కమ్యూనిటీ నుంచి నేను మొబిలైజ్ చేస్తా. మీరు ఖర్చు పెట్టేది అవసరం లేదు, కానీ అవగాహన కల్పించే యాటిట్యూడ్ మీరు అందరు కూడా ఆ యాటిట్యూడ్తోని అన్ని చోట్ల కూడా చేయాలి అని చెప్పి మీ అందరితో కోరుతూ నేను ముగిస్తున్నా. జై భీమ్, జై మాలా.